హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. సో మన లైఫ్లోని కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా అందరికీ. అలాగే నా లైఫ్లో మా యానివర్సరీ అనమాట. సో వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ యానివర్సరీ ఈసారి. సో నేనైతే మా కన్నయ్యకి మంచి గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాను. నేను చాలానే గిఫ్ట్స్ ఇచ్చాను యాక్చువల్లీ, బట్ ఈసారి ఎప్పుడు ఇవ్వలేంది ఇద్దామని అనుకుంటున్నాను. యూజువలీ అమ్మాయిలకి గిఫ్ట్ చేయాలంటేను వంద ఐడియాలు గుర్తొస్తాయి. అదే మెన్స్కి గిఫ్ట్ చేయాలంటే ఒక్క ఐడియా కూడా గుర్తురాదు. ఏముంటాయి అబ్బా మగాళ్ళకి గిఫ్ట్ చేయడానికి? యూజువలీ బట్టలు, షూస్, వాచెస్ ఇవే గుర్తొస్తాయి కదా, లేదా పర్ఫ్యూమ్స్ గుర్తొస్తాయి మనకి. అదే అమ్మాయిలకి అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అదే అబ్బాయిలకి గిఫ్ట్ చేయాలంటే అంత తొందరగా ఏమీ ఐడియాస్ రావబ్బా. సో ఐమ్ జస్ట్ థింకింగ్ ఒకసారి మాల్కి వెళ్ళి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అసలు, లేదా ఏం గిఫ్ట్ చేయగలచ్చు. నాకైతే ఒకటి మైండ్లో ఉన్నది, గట్టి ఫిక్స్ అయ్యాను, నాకు అదే కావాలని. లెట్స్ సీ అది దొరుకుతుందో లేదా దానికన్నా బెటర్ ఆప్షన్ ఏమైనా ఉంటాయేమో చూద్దాము. సో నాతో పాటు మిమ్మల్ని కూడా వర్చువల్ షాపింగ్ తీసుకెళ్ళబోతున్నాను. సో ఇప్పుడు నేనైతే బయటికి వెళ్ళి ఏం గిఫ్ట్ చెయ్యొచ్చు, లేదా నేనేం కొనబోతున్నాను, నా మైండ్లో ఏముందని చూడ్డానికి స్టే ట్యూన్. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. నేనేం గిఫ్ట్ ఇచ్చానో మీకు తెలుస్తుంది. మిమ్మల్ని నాతో పాటు వర్చువల్ షాపింగ్ తీసుకెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు సెలెక్ట్ చేద్దురు కానీ. సో నేనేం గిఫ్ట్ ఇచ్చాను, మా కన్నయ్య నాకేం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసుకోవడానికి వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఇప్పటికే ఇంకెవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అంతా నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. ఇదిగోటి మనమైతే ఇప్పుడు ఈ మాల్కి వెళ్ళబోతున్నాము. చూద్దాము ఏమైనా డెకరేషన్ ఐటమ్స్ అవి దొరుకుతాయేమో. ఇక్కడ మంచి మంచి షాప్స్ ఉంటాయి అన్నమాట. చాలా రీజనబుల్గా దొరుకుతాయి అండ్ మనకి చాలా చీప్గా కూడా దొరుకుతాయి. కొన్ని ఐటమ్స్ అయితే ఎంత క్యూట్గా ఎంత బాగుంటాయి స్టఫ్ ఇక్కడ. అండ్ ఆల్సో కంపారిటివ్లీ బయటతో కంపేర్ చేస్తే చాలా ప్రైజెస్ తక్కువ ఇక్కడ. అండ్ ఆల్సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సేమ్ క్వాలిటీ మీరు బయట ఎక్కడ తీసుకున్నా కానీ చాలా రేట్లు ఎక్కువ చెప్తారు ఆల్ ఓవర్ బ్యాంకాక్, కానీ ఇక్కడ మాత్రం చాలా తక్కువ అనమాట. మీకు చూపిస్తాను కూడా ప్రైజెస్ అవి ఐటమ్స్ కానీ చూపిస్తాను. ఈ చామ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏదైనా కానీ 28-30 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. అదే మన ఇండియాలోనైతే ఇవే సేమ్ 100 పైనే ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, అంత చీప్. అండ్ ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా లాంచ్ చేశారు మన థైలాండ్ ఫ్లాగ్ కలర్స్. ఇవి చామ్స్ నార్మల్గా మనకి ఎప్పుడు ఇవి రెగ్యులర్గా దొరికే చామ్స్. ఇవి ఈ సైజ్ బౌల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి 50 రూపీస్ అనమాట ఈ సైజు. అండ్ చాలా హార్డ్ క్వాలిటీ, చాలా బాగున్నాయి. మంచి ప్రింట్స్ వచ్చి కూడా చూసారా, క్వాలిటీ అయితే అసలు చాలా బాగుంది. ఇగో నేను ఎప్పుడు ఇంత పెద్ద కాకిని చూడలేదు ఎక్కడని. అంటే మీ కెమెరాలో కనిపించకపోవచ్చేమో కానీ చాలా పెద్ద కాకి ఇది. And again we are going into our favorite Apple store. I'm not a fan of Apple products though. కానీ ఈ స్టోర్లోకి వచ్చి ఇలా స్టోర్ నుంచి బయటకు వెళ్తే అదొక ఫీలింగ్ అనమాట. ఇలా స్టోర్ లోపల నుంచి బయటకు వెళ్తుంటేను అదేంటో అదొక లగ్జరీ ఫీలింగ్లో అనిపిస్తుంటుంది. దో ఐ నెవర్ ఓన్ ఎనీ యాపిల్ ప్రోడక్ట్స్, బట్ స్టిల్ ఐ లైక్ దిస్ ప్లేస్. లోపల ఫుల్ ఏసీ ఉంటుంది, చాలా అంబియంట్గా ఉంటుంది లోపలంతా, లైటింగ్ బాగుంటుంది. ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది అని తెలిస్తే నేను ఇంట్లో తినేసి వచ్చేదాన్ని కాదు కదా, ఇక్కడే తినేదాన్ని కదా. భలే ఉంది సెటప్ అంతని. ఒక ప్రాపర్ ఫేర్ లాగా పెట్టారు. అది అమ్యూజ్మెంట్ పార్క్ ఆఫ్ ఫుడ్ అంట. ఇంకా మనకైతే రెయిన్ కోట్స్ ఇచ్చారు వర్షం పడుతుందని. చూసారా, అందరికి ఇలా రెయిన్ కోట్స్ ఇచ్చారు. వెరీ గుడ్ జెస్చర్ యాక్చువల్లీ. సో బేసికల్లీ ఇది ఏంటంటే వీళ్ళందరూ మాస్టర్ షెఫ్లోని పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, వేరే పెద్ద ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అనమాట. చూసినారుగా మాస్టర్ షెఫ్ అని ఉంది ఇక్కడ. సో వీళ్ళందరూ ప్రొఫెషనల్స్ అనమాట. సో వీళ్ళు మనకి ఇలాగా స్టాల్స్ అవి పెట్టారు. ఇక్కడ బోల్డ్ స్టాల్స్ ఉన్నాయి. వావ్, బట్ ఇది ఈ రోజుతోనే లాస్ట్ ఇంకా అయిపోతుంది. ఇదిగోటి 6 hours నుంచి తిరుగుతున్నాను.
నాకైతే దొరకట్లేదు. ఆఖరికి చాలా పెద్ద మాల్కి వచ్చాను. ఎక్కడైనా ఫింగర్స్ క్రాస్ దొరకాలని కోరుకుంటున్నాను. అన్నీ తిరుగుతున్నాను కానీ నాకు కావాల్సింది మాత్రం దొరకట్లేదు అసలు. ఒకటి రెండు ఎక్కడో కనిపించాయి కానీ నాకు మోడల్ కానీ ఆ డిజైన్ అది నచ్చలేదు, సో తీసుకోలేదు. బట్ ఇట్స్ బీన్ 6 hours తిరుగుతూనే ఉన్నాను, ఇంకాని వెతుకుతున్నాను. హోప్ఫుల్లీ దొరకాలని కోరుకుంటున్నాను. మై లెగ్స్ గేవ్ అప్ బట్ స్టిల్ ఐ వోంట్ స్టాప్ ట్రైయింగ్. నా వల్ల కావట్లేదు. 7 ఒక్కటే తక్కువ. 7 hours అవుతుంది, 7 గంటలు. నాకు తెలిసి ఎవరు ఇలా తిరగరేమో. పిచ్చిగా తిరిగాను, అయినా కూడా దొరకట్లేదు అసలు. ఎన్ని మాల్స్ తిరిగాను లిటరలీ. ఒక 3 kilometer స్ట్రెచ్లోని ఎన్ని మాల్స్, ఎన్ని తిరగని షాప్ అంటూ లేదు. నాకు కావాల్సిన మోడల్ అయితే దొరకట్లేదు. నా వల్ల కావట్లేదు, ఇంకా ఈ రోజుకి అయిపోయింది. సో యా గైస్, మై ప్లాన్ ఈస్ టు టేక్ అ వాలెట్ అనమాట. చాలా ఇయర్స్ అవుతుంది హీ డిడ్ంట్ చేంజ్ హిస్ వాలెట్. నేను చాలా బట్టలు, చెప్పులు, వాచెస్ అవన్నీ గిఫ్ట్ చేశాను కానీ వాలెట్ గిఫ్ట్ చేయలేదు. సో ఇట్స్ బీన్ ఇయర్స్ అనమాట నేను ఒక వాలెట్ గిఫ్ట్ చేసి. అప్పటి నుంచి అదే వాలెట్ వాడుతున్నాడు. సో హీ యూజెస్ అ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ వాలెట్. దానికోసం వెతుకుతున్నాను, చూస్తున్నాను. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎనీథింగ్ ద మోడల్ హీ వాంట్స్. సో చూడాలి, ఫింగర్స్ క్రాస్డ్. ఎక్కడైనా ఒక్కటి దొరికినా చాలు, ఐ విల్ బీ హ్యాపీ. స్టోర్స్ అన్నీ చూస్తున్నాము. ఈ ఫ్లోర్ అంతని ఓన్లీ ఎక్స్క్లూజివ్ బ్యాగ్స్, బెల్ట్స్ అవి ఉన్నాయి. సో ఒక్కటి దొరకకపోవచ్చా అని చూస్తున్నాను నేనైతేను. చూద్దాము. ఇక్కడ అన్ని ఎక్స్క్లూజివ్గా బ్యాగ్స్ అలాంటివి ఉన్నాయన్నమాట. అండ్ ఇవి జెన్యూన్ లెదర్, ప్యూర్ లెదర్ ఇవన్నీ. సో ఒక్కటి మంచిది దొరికితే ఐ విల్ జస్ట్ గెట్ మై హ్యాండ్స్ ఆన్ ఇట్. సో ఫైనల్లీ వీ హ్యావ్ కమ్ టు 2 decisions, either taking this or this. సో ఇప్పుడైతే మనం గిఫ్ట్ ప్యాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. చేద్దాం. ఫైనలీ దొరికింది. ఇంకోటి అక్క నీట్గా ప్యాక్ చేస్తుంది, మనకి బాక్స్లో పెట్టి గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తుంది. ఫైనలీ నా 7 hours ఆఫ్ కష్టం ఫైనలీ ఇక్కడ నాకు చూపించిందనమాట. కాళ్ళ నొప్పులు, నా కష్టం కానీ, నా తిరుగుడు కానీ. ఐ గెస్ ఇక్కడే ఫస్ట్ ముందు వచ్చి ఉంటే బాగుందేమో, నాకు అంత ఐడియా రాలేదు. అక్కడ దొరుకుతుంది అని ఇదిలో ఉండిపోయాను. బట్ ఫైనలీ తీసుకున్నాను. ఇంతకు నేను ఏ కలర్ తీసుకున్నానో లాస్ట్ వరకు వెయిట్ చేసి చూడండి. ఇంకోటి అక్క రిబ్బన్ కూడా పెట్టేస్తుంది. అయిపోయింది మన గిఫ్ట్ ప్యాకింగ్ ఫైనలీ. అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటేను, అబ్బా మై హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్ అని అనిపిస్తుంది నిజంగానే. అంత కష్టపడి వెళ్ళాను కానీ ఫైనలీ అమ్మయ్య. అంటే ఈ టైప్ ఆఫ్ వాలెట్స్ దొరకడం అంత కష్టమా, ట్రైఫోల్డ్ అని నాకు అనిపించింది. అండ్ మనోడు అలాంటివి తప్ప ఇంకేది వాడు. సో అట్లీస్ట్ థ్యాంక్ గాడ్. ఆల్సో మా కన్నయ్య ఫేవరెట్ బ్రాండ్లోని ఒక షర్ట్ కూడా తీసుకున్నాను. అది మా కన్నయ్యతో రివీల్ చేస్తాను అనమాట షర్ట్. బై ది వే చాలా ఆకలి వస్తుందని చెప్పి ఒక KFC రైస్ బౌల్ తీసుకున్నాను. చాలామందికి ఫ్లేవర్ నచ్చకపోవచ్చు, బట్ నాకైతే ఈ ఫ్లేవర్ చాలా చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా ఒకసారి వస్తే ఈ థాయ్ రైస్ బౌల్ ట్రై చేయండి. ఇది కూడా చూస్తున్నారు కదా, ఇలా లైన్ వచ్చింది. బట్ సడన్గా ఏమైందో తెలియదు. ఇదిగో ఇలా గీతలా కనిపిస్తుంది కదా. సో ఇది రిపేర్ చేస్తే మళ్ళీ చాలా ఎక్కువ అవుతుంది అని అన్నారు. దాని బదులు ఏదో కొత్త ఫోన్ తీసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పి ఆలోచించి గిఫ్ట్ చేశాడనమాట. ఆల్రెడీ మేమైతే ఫోన్ ఓపెన్ చేసేసాము, బట్ మీకు చూపిద్దాం కదా అని చెప్పి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. ఇదిగోటి బ్యూటిఫుల్ బ్లూ కలర్ ఫోన్ అనమాట. అసలు ఎంత బాగుందంటే ఈ కలర్ చూసారా. అండ్ బ్లూ ఈజ్ మై ఫేవరెట్ కలర్. ఆల్రెడీ ఇందులోని సిమ్ పెట్టడం కూడా జరిగింది. ఇగో యా, నేను ఇది అన్బాక్సింగ్ చేద్దాం, వీడియో చేద్దాం అనుకున్నా కానీ మా కన్నయ్యకి ఆగలేక ఓపెన్ చేస్తాడనమాట. అసలు ఫినిషింగ్ కానీ ఎంత స్మూత్ ఉందో, చాలా అంటే చాలా బాగుంది ఫోన్. ఇదిగోటి ఏదో స్పెషల్ చెయ్యాలి కదా అని చెప్పి బొబ్బట్లు అయితే చేశాను నేను. చాలా టేస్టీగా వచ్చాయి. ఆల్రెడీ 2 తినేసాను ఫుల్ ఆకలేసి. ఇదిగోటి ఈ డ్రెస్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. చాలా లాంగ్ లెంత్ డ్రెస్ అనమాట, కొత్తది. సో ఇది వేసుకుందాం అనుకుంటున్నాను. వేసుకున్నాక మీకు కనిపిస్తాను అవుట్ఫిట్లో. నేను అవుతున్నాను. క్రీమే కదా ఇది, మొత్తం నీకే.
జామ్ కింద ఉందో తెలియదు సార్, పిలుస్తున్నాం ఇప్పుడు అది చెప్పలేదు. క్రీమ్ ఉంది, జామ్ లేదు. నీ క్రీమ్ వద్దంటే నా క్రీమ్ పెట్టేసారు. నీ గిఫ్ట్ నేను కావాలనే నా ఆడియన్స్ కి చూపించలేదు నీకు ఏమి ఇస్తున్నానని. వాళ్ళ ముందు నీ ముందు వాళ్ళందరికీ రివ్యూ చేయిస్తానని చెప్పాను నేను. సో యూ హ్యావ్ టు రివీల్ దిస్. ఇలా పోజింగ్. లాస్ట్ టైము దిస్ టైము బాగుందండి. నాలాగే బ్లాక్ అండ్ వైట్, నో గ్రే. సో ఇది కూడా కలర్ రివీల్ ఇప్పుడు చేయిస్తున్నాను నేను. ఇదేంటో మీకు తెలుసా అండి? నాకైతే తెలుసండి. వాళ్ళకి తెలుసు. ఐ డిడ్ వర్చువల్ షాపింగ్ విత్ దెమ్. ఫోలియో థాయిలాండ్లో ఇంతే, థాయిలాండ్లో ఇంతే. నా ఫేవరెట్ గ్రీన్. ఎంతమంది మీలో కరెక్ట్ గా గెస్ట్ చేసారో కింద కామెంట్స్ చెప్పండి. అంటే నేను ఏం తీసుకుంటా అనేది గెస్ట్ చేస్తారా అన్నారా? నేనేం కొంటాను అనేది వాళ్ళు గెస్ట్ చేసారా లేదా, నేను ఏ కలర్ తీసుకున్నాను అని. సో ఇప్పుడైతే మేము డిన్నర్కి వెళ్తున్నాము. డిన్నర్కి ఎక్కడికి వెళ్తున్నాము, ఏం ఆర్డర్ చేసుకున్నాం, ఏం తిన్నామని చూడడానికి స్టే ట్యూన్డ్. ఇదిగోటి మేము డిన్నర్కి అయితే దర్యాగంజ్ అనే ఒక ఫేమస్ రెస్టారెంట్కి వచ్చాము. బై ద ఇన్వెంటర్స్ ఆఫ్ బటర్ చికెన్ అండ్ దాల్ మఖని. దే క్లెయిమ్ దట్ దే హ్యావ్ ఇన్వెంటెడ్ ది authentic దాల్ మఖని అండ్ బటర్ చికెన్ అనమాట. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ హౌ authentic it is and how legit it is. They really have beautiful interiors. పేరు తగ్గట్టే బ్యూటిఫుల్గా ఉంది. వీళ్ళు షార్క్ ట్యాంక్లో కూడా ప్రమోషన్ చేశారు. యూ కెన్ సీ దిస్ వీడియో క్లిప్పింగ్. ఎస్, దిస్ ఈస్ ద ఇంటీరియర్. ఆయన ద ఇన్వెంటర్ అనమాట. సో 1947లోని ఇది ఇన్వెంట్ చేశారు. దేర్ వీ హ్యావ్ అ గెస్ట్ ఆల్రెడీ హియర్. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ మేడం గారు. థ్యాంక్ యూ. ఈ బ్లాగింగ్ లో మమ్మల్ని మాత్రం పెట్టండి. So the menu looks like this. Mr. and Mrs. M to Mr. and Mrs. Thank you. Yeah, the menu looks so class. Okay. Yes, thank you. Wow. Thank you. And if I may ask, what the paper? Wow. This is original dal makhani. So well, basically this is the menu. This is the full menu we have ordered. స్పెషల్ మెన్షన్ టు దిస్ డ్రింక్. యాక్చువల్లీ నేను ఏదో అనుకుని ఆర్డర్ చేశాను. ఇది లిటరలీ చిల్డ్ పానీపూరి వాటర్ లాగా ఉందన్నమాట. That's the original butter chicken. So yeah, this is the original butter chicken and this is the original dal makhani. Happy anniversary, guys. Happy anniversary, guys. Thank you so much. Ice cream. Thank you so much. హ్యాపీ యానివర్సరీ గాయ్స్. దాన్ని బ్రేక్ చేస్తాను. That's for you. Happy anniversary. So do I need to break this? And No. Yes. No. కంగారు పడకు. భలే
సో ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా మా డిన్నర్ అయితే అయిపోయింది. అయితే నేను రివ్యూ చేస్తాను కదా దాల్ మఖని. బేసికలీ ద ఫుడ్ వాస్ గుడ్ ఎక్సెప్ట్ దట్, కాకపోతే మాకైతే ఫుడ్ కొంచెం చల్లగానే వాడు సర్వ్ చేశాడు. సో దట్ వాజ్ వన్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. రెస్ట్ ఆల్ ఇట్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఒథెంటిసిటీ అంటారా, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఒథెంటిక్. మాకైతే టేస్ట్ రియల్ గా నిజంగానే నచ్చింది. ఇట్ వాస్ టూ గుడ్. నువ్వేమంటావు నాన్న? వస్తుంది అంటాను, తినేసాను కదా మంచిగా. అంటే వీ హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ దట్ రెస్టారెంట్ అనమాట. బట్ ఎస్ ఒథెంటిక్ అంటారా, బట్ ఐ మీన్ ఇట్స్ అప్ టు మార్క్ అనే చెప్పొచ్చు. సో అది అనిపించింది. సో ఫైనల్ గా మేమైతేను ఈ డిన్నర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. సో ఈ రోజు మా డిన్నర్ అయితే ఇలాగ సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ యానివర్సరీ కూడా అయిపోయింది. వీఆర్ సో హ్యాపీ విత్ ద ఫుడ్, విత్ ద ప్లేస్ అండ్ డిన్నర్ అండ్ ఎవ్రీథింగ్. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.